అలాగే ఇప్పుడు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను గౌరవనీయులు శ్రీ గన్ని వీరాంజనేయులు గారు, చైర్మన్ ఆప్కో. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైనటువంటి భరతనాట్యం ఒక మంచి నృత్య ప్రదర్శనతో మరి ప్రారంభమైనటువంటి ఆప్కా 63వ ఆవిర్భావ దినోత్సవం మరి ఏదైతే ఈరోజు మనం అందరం కూడా సంతోషంగా జరుపుకుంటా ఉన్నామో, ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి మన ఎండి రామకృష్ణ గారు కానీ, అలాగే మరి ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ ఎవరైతే బషీర్ గారు కానీ, సిజిఎం నబాద్ సోమేందర్ సింగ్ గారు కానీ, అలాగే మరి వేదికను అలంకరించినటువంటి నా సహచర మరి పిఐసీలు ఎవరైతే పెద్దలు రఘురామ్ గారు కానీ, మరి ఇతర సోదరులందరికీ కూడా, అట్లాగే ప్రొఫెషనల్ డైరెక్టర్స్ కానీ, ఈ సభకు మరి విచ్చేసినటువంటి ఆప్కా డిసిబి ప్యాక్స్ కుటుంబ సభ్యులు, మీడియా సోదరులు ఉంటే వారికి కూడా ఈ సభ తరపున స్వాగతం పలుకుతూ చాలా సంతోషం. ఎందుకంటే 63వ ఆవిర్భావ దినోత్సవంలోకి మనం 63వ సంవత్సరంలోకి మనం వచ్చామనంటే ఇక్కడ 2-3 కోఆర్డినేట్ అవుతా ఉన్నాయి. 1963లో ఈ అప్కాబ్ ఆవిర్భవించింది. ఈవేళ 63వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. అంటే అప్కాబ్ ఆవిర్భావం 63, ఇప్పుడు జరుపుకునే ఈ సంవత్సరం కూడా 63వ సంవత్సరమే ఆవిర్భావ దినోత్సవం. మరి ఇక్కడ కూడా ఇంకొకటి నాకు కూడా 63. ముఖ్యంగా మరి ఎండి గారు చెప్పినట్లు 63లో 300 కోట్ల రూపాయల డిపాజిట్తో ప్రారంభమైనటువంటి అప్కాబ్ ఈరోజు 12,000 కోట్ల రూపాయలు పైబడి డిపాజిట్లు కానీ, 37,000 కోట్ల రూపాయలు మరి లోనింగ్ కానీ, సుమారు 47-48 కోట్ల రూపాయలకు మరి టర్నోవర్ సాధించినటువంటి సందర్భంలో అప్కాబ్ కానీ, సహకరించినటువంటి డీసీబీలు కానీ, డీసీజీపీలకి అప్కాబ్కు మూలమైనటువంటి ప్యాక్స్ అందరికీ కూడా మరి ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే మా అప్కాబ్ బోర్డు ఏదైతే ఉందో, మేమంతా కూడా అందరం కూడా ఎవరికి సంబంధించిన రంగంలో వాళ్ళందరికీ కూడా ఉన్నప్పటికీ కూడా మనం కూడా సర్వీస్ రైతాంగానికి, వ్యవసాయానికి ఏదైతే అప్కాబ్ కానీ డీసీబీలు కానీ మనమంతా కూడా వ్యవసాయ రంగానికి మనం సేవ చేసేటువంటి అవకాశం మనకు వచ్చినందుకు మనమందరం కూడా బాగా పనిచేయలేనటువంటి ఒక మంచి టీము మరి మేమంతా కూడా మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క మరి ముఖ్యమంత్రిగా అయినటువంటి నేతృత్వంలో మేమందరం కూడా కలిసి పనిచేయటం చాలా సంతోషం అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, అప్కాబ్ బాగుండాలంటే డీసీబీలు బాగుండాలి, డీసీజీబీలు బాగుండాలంటే ప్యాక్స్ బాగుండాలి. ఇదంతా కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళంతా కూడా ఆధారపడి పనిచేస్తున్నటువంటి వ్యవస్థ. ఇదంతా కూడా ఎవరేం చేసినా వ్యవసాయానికి సహకారం అందించడానికి ఏర్పడినటువంటి ఈ యొక్క బ్యాంక్ ఈరోజు మనం కమర్షియల్ బ్యాంక్స్తో మనం పోటీ పెడతా ఉన్నాం. రాగల రోజుల్లో ఈ అప్కా బ్యాంకు వాటిని కూడా మించి మరి ఇంకా ముందుకు వెళ్ళాలంటే, కమర్షియల్ బ్యాంక్స్ కూడా మించి మరి పనిచేయాలంటే మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అప్కాబ్కి డీసీబీలు సహకరించాలి, డీసీబీలకి ప్యాక్స్ సహకరించాలి. ప్యాక్స్ లెవెల్లో ముఖ్యంగా చిన్న చిన్న ఇబ్బందులున్నా అంతా కూడా మేమంతా కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మరి రాగల రోజుల్లో ప్యాక్స్లో ఉన్నటువంటి సమస్యలు కానీ, వారికి ఉన్నటువంటి ఇబ్బందుల మీద కూడా మేమంతా కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. అలాగే అప్కాబ్ కానీ డీసీజీబీలు కానీ వీళ్ళందరికీ కూడా సాధ్యమైనంత మేర మీ అందరికీ కూడా సంతృప్తికరమైన రీతిలోనే మేమంతా కూడా ఉన్నామని చెప్పడానికి కూడా నేను వెనుకాడనని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ అనుభవజ్ఞులు ఉన్నటువంటి మా బోర్డులో అన్ని రకాల వ్యక్తులు కూడా ఇక్కడ మన 13 జిల్లాల్లో మేమంతా కూడా ఉన్నాం. మరి మేమందరం కూడా ఒకరికొకళ్ళు చాలా కోఆర్డినేట్ చేసుకుని రాగల రోజుల్లో, ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా సహకార శాఖ అని చెప్పి 5 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో మరి వాళ్ళు కూడా సహకారసే సమృద్ధి అని చెప్పి ఒక ట్యాగ్ లైన్తో ముందుకెళ్తున్న సందర్భంలో ఆ యొక్క ట్యాగ్ లైన్ కూడా మనం కూడా సాధించాలంటే పోటీపడి మనం పనిచేస్తూ ఉన్నాం. ఈవేళ ఇండియాలో 29 రాష్ట్రాలు గల భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ మరి కోఆపరేటివ్ రంగంలో బాగా ఉందని చెప్పడానికి మరి రాగల కొద్ది రోజుల్లోనే కేంద్ర సహకార మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు కూడా మన రాష్ట్రానికి వచ్చేటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయని చెప్పి, ఎందుకంటే ఆయన కూడా ఏపీ అనేది ఇక్కడ కంప్యూటరైజేషన్ కానీ, లోనింగ్ కానీ మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఒక సిస్టమ్ డెవలప్ చేసినటువంటి మరి స్టేట్ ఏదైనా ఉంటే అది ఏపీ. దాన్ని ఖచ్చితంగా నేను విజిట్ చేయాలని చెప్పి ఆయన యొక్క
కోరికను కూడా మనందరికీ కూడా మరి తెలిసినటువంటి సందర్భాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేయబట్టి ఈవేళ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఈవేళ మనం ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు గతంతో పోలిస్తే ఒక బ్యాంకులో ఈఓడి సాయంత్రానికి ఎంత ఉందంటే తెలియని సమయం, లేకపోతే లెడ్జర్లో ఒకటి ఉండేది, యాక్టివిటీ ఇంకొకలా ఉండేది. అవన్నీ కూడా పక్కెళ్ళిపోయినాయి. ఈవేళంతా కూడా కంప్యూటరేషన్ అయ్యేప్పటికీ పారదర్శకత వచ్చిందంతా కూడా. ఎక్కడికక్కడ కూడా మనం ఏది చూసుకోవాలన్నా వెంటనే మనం ఎక్కడ కొన్నా సరే చూసుకునేటువంటి ఏర్పాటు ఈ కంప్యూటరైజేషన్ వల్ల వచ్చింది. మరి ఈ ఆధునిక యుగంలో మనమంతా కూడా మిగతా రాష్ట్రాలతో పోటీపడి పనిచేయటమే కాకుండా రాగల రోజుల్లో ఏదైతే మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మనం ఖచ్చితంగా ముందుకెళ్ళేటటువంటి కలిసికట్టుగా కృషి చేద్దామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, మన మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు సహకార శాఖ మంత్రి ఏ కార్యక్రమం ఉన్నా ఎక్కడున్నా మాకు ప్రభుత్వం పరంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే మరి కోఆర్డినేట్ చేసినటువంటి మంత్రి అచ్చెన్నాయుడు గారికి కూడా నేను కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. అలాగే ఆర్సీఎస్ బాబు గారు కానీ, కోఆపరేటివ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ గారు కానీ, అందరూ కూడా మనకందరికీ కూడా ఆఫీసర్స్ అందరూ కూడా ఏమన్నా చిన్న మిస్టేక్స్ ఉన్నా సరే అన్నీ కోఆర్డినేట్ చేసుకుంటాలో మేమందరం కూడా వాళ్ళ సహకారం కూడా తీసుకుని మనకు కూడా మంచి సహకరిస్తున్నటువంటి వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా రాగల రోజుల్లో ఈ యొక్క 63వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాగల రోజుల్లో కమర్షియల్ బ్యాంకుని మించి మనమంతా కూడా మరి ముందుకెళ్ళేటువంటి కృషిలో మనందరం కూడా భాగస్వాములు అవుదామని, అలాగే ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే ప్యాక్స్ లెవెల్లో కానీ డీసీబీలో కానీ నేనే కాదు మా బోర్డులో ఉన్నటువంటి 13 మంది నాతో సహా 13 మంది ఎవరితో అయినా సరే మీరు మాట్లాడి మన సమస్యల పరిష్కారంలో మీ సమస్యల పరిష్కారంలో మేము ఖచ్చితంగా ముందుండి మీ సమస్యల పరిష్కారాన్ని కృషి చేయటమే కాకుండా రాగల రోజుల్లో మాకు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు మా బోర్డుకి ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మేము కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకొని ఆల్మోస్ట్ అందరం కూడా వ్యవసాయ రంగం నుంచి వచ్చిన వాళ్ళమే. వృత్తులు వేరవచ్చు కానీ అందరం కూడా అందరం కూడా వ్యవసాయ రంగం నుంచి వచ్చాడు. మనందరం మీ అందరూ కూడా వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళే. మనకి పూర్తి అవగాహన ఉంది. ఈ కోఆపరేటివ్ వ్యవస్థ అంతా కూడా ముందుకెళ్ళాలంటే అప్కాబ్ కానీ డీసీబీ కానీ అలాగే ప్యాక్స్ కానీ మనమంతా కూడా ఏదైతే సర్వీస్ ఓరియంటేషనో వ్యవసాయ రంగానికి చేయాలనుకున్నటువంటి కృషి అంతా కూడా మనం చేసే దాంట్లో మనందరం కూడా మరి ఉండాలని చెప్పి మీ అందరిని కూడా కోరుకుంటూ, ఒక మంచి సభలో పాల్గొనే అవకాశం నాకు వచ్చినందుకు నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మరొకసారి 63వ ఆప్కాబ్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటాను.